హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివకుందన వ్లాగ్స్. చాలా ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో మంచి రుచి వచ్చేలా 3 రకాల స్నాక్స్ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఇలా చేసుకున్న వీటిని స్టోర్ చేసుకొని 2-3 వారాల పాటు తినొచ్చు. ముందుగా ఐరన్ ఎక్కువగా ఉండే రాగి పిండితోటి మురుకులు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకొని 3 కప్పులు బియ్యం పిండి వేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో పుట్నాల పప్పు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ వేసుకోండి. ఇప్పుడు మనం బియ్యం పిండి ఏ కప్పుతో వేసుకున్నామో అదే కప్పుతో పప్పుల పొడి 1/2 కప్పు వేసుకోండి. ఇందులోనే 1/2 కప్ రాగి పిండి వేసుకోవాలి. రెండు స్పూన్లు నువ్వులు, 3 స్పూన్ల వరకు వాము, 1 స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అన్నీ బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని కలుపుకోండి. ఇలా కలిపినప్పుడు ముద్దయ్యేలా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి ముద్దయ్యేలా కలుపుకోండి. ఈ విధంగా పిండి అంతా ఒక ముద్దలాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా కాగాక మనం ముందుగా కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని మురుకులు ఒత్తుకునే దానిలో వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇందులో పిండిని సెట్ చేసుకొని కాగిన ఆయిల్లో మురుకులను ఒత్తుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో మురుకుల్ని జాగ్రత్తగా ఒత్తుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వండి. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకొని బాగా కాల్చుకోండి. ఇలా బాగా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగానే మనం కలుపుకున్న పిండి అంతా కూడా మురుకులు ఒత్తుకొని బాగా కాల్చుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే మురుకులు రెడీ అయినాయి. వీటిని 2-3 వీక్స్ స్టోర్ చేసుకొని తినొచ్చు. ఇప్పుడు మనం చేసుకునే సెకండ్ రెసిపీ వచ్చేసి చక్కెర పారేడు. ఇవి మంచి క్రంచీగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతూ చాలా రుచిగా ఉంటాయి. వీటి కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా పిండి తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1/2 కప్పు షుగర్ తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనం మైదా పిండి వేసుకున్న బౌల్లోనే ఈ షుగర్ పౌడర్ కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 1/2 కప్పు నెయ్యి వేసుకొని బాగా వేడి చేసుకోండి. కరిగించుకున్న నెయ్యిని ఈ మైదా పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకొని మళ్ళీ పిండి అంతా కలిసేలా కలుపుకోండి. ఇలా పిండిని కలిపినప్పుడు బాగా ముద్దయ్యేలా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోండి. పాలు కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని అరగంట పాటు పక్కన పెట్టుకోండి.
గంట తర్వాత మనం కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ రోలర్ తోటి చపాతీలాగా చేసుకోండి. మరి పలుచగా చేసుకోకండి, కొంచెం మందంగా చేసుకోండి. ఎడ్జెస్ కట్ చేసుకొని స్క్వేర్ షేప్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో చేశాను, మీకు కావాలంటే డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డ్ కలర్కి వచ్చాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఈ విధంగా మిగిలిన పిండి అంతా కూడా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. వీటిని ఒక్కరోజు చేసుకుంటే 2-3 వీక్స్ స్టోర్ చేసుకొని తినచ్చు. పిండిలో నెయ్యి పాలు పోసి చేసుకోవటం వలన ఇవి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా వస్తాయి. మన మూడో రెసిపీ వచ్చేసి చాక్లెట్ కుకీస్. ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వీటి కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 3 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇందులోనే 2 స్పూన్స్ షుగరు, 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని అన్నీ బాగా కలిసేలా విస్కర్తో కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు మైదా వేసుకోండి. మైదా పిండి వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ చాక్లెట్ పౌడర్ వేసుకొని కలుపుకోండి. 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని చేత్తో అంతా ఒక పిండి ముద్దలా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా ముద్దలాగా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బేకింగ్ ట్రే తీసుకొని అందులో బటర్ పేపర్ వేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని బటర్ పేపర్ మీద పెట్టుకొని కుకీస్లో ఒత్తుకోండి. ఈ విధంగా కుకీస్లా చేసుకొని వీటి మీద మీకు నచ్చిన నట్స్ వేసుకోండి. ఇప్పుడు వీటిని 180 డిగ్రీస్ దగ్గర ఫ్రీ హీట్ చేసిన ఓవెన్లో పెట్టుకొని 2 మినిట్స్ బేక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత కుకీస్ని బయటికి తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన చాక్లెట్ కుకీస్ రెడీ అయినాయి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.